మాయమైన మల్లిక. ఆ ఊరి చివరన ఒక పెద్ద శ్మశానం ఉండేది. దాని చుట్టూ ఎప్పుడూ విషాద ఛాయలు అలుముకుని ఉండేవి. శ్మశానం పక్కనే ఒక పాత ఇల్లు ఒంటరిగా నిలబడి ఉండేది. ఆ ఇంటి గురించి రకరకాల కథలు చెప్పుకునేవారు. అది దయ్యాల నివాసమని, అక్కడ అమానుష శక్తులు తిరుగుతుంటాయని. ఒకరోజు మల్లిక అనే ఒక యువతి ఆ దారి గుండా వెళుతోంది. సాయంత్రం అవుతోంది. చీకటి మెల్లగా అలుముకుంటోంది. మల్లిక చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. కేవలం దూరంగా కుక్కల మొరుగుడు వినిపిస్తోంది. ఆమె తన దారిన తాను వెళుతుండగా శ్మశానం దగ్గరికి రాగానే ఆమెకు ఒక వింత అనుభూతి కలిగింది. గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. ఆమె వెన్నులో ఒక తెలియని భయం మొదలైంది. ఆమె శ్మశానం పక్కనున్న పాడుబడిన ఇంటివైపు చూసింది. ఆ ఇంటి కిటికీలు చీకటి కళ్లల్లా భయానకంగా ఉన్నాయి. అప్పుడే ఆమెకు ఒక చిన్న శబ్దం వినిపించింది, ఎవరో గుసగుసలాడుతున్నట్లు. ఆమె ఆగి చుట్టూ చూసింది, కాని ఎవరూ కనిపించలేదు. భయం ఆమెను చుట్టుముట్టింది. ఆమె వేగంగా నడవాలని ప్రయత్నించింది, కాని ఆమె కాళ్లు పెనవేసుకున్నట్లు అనిపించింది. ఇంతలో ఆ గుసగుసలు మరింత స్పష్టంగా వినిపించాయి. ఇప్పుడు అవి ఆమె పేరును పిలుస్తున్నట్లు అనిపించింది, మల్లిక. మల్లిక. మల్లిక భయంతో గట్టిగా కేక వేయబోయింది, కాని గొంతు పెగలలేదు. ఆమె వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది. కాని ఆ పిలుపు ఆమెను వెంటాడుతూనే ఉంది. ఆమె శ్మశానం దాటి కొంచెం దూరం వెళ్లేసరికి ఒక వింత వెలుగు ఆ పాడుబడిన ఇంటి కిటికీల్లో కనిపించింది. ఆ వెలుగు మెల్లగా మల్లిక వైపు కదులుతున్నట్లు అనిపించింది. మల్లిక భయంతో కళ్ళు మూసుకుంది. తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మరుసటి రోజు ఉదయం మల్లిక ఆ దారిలో కనిపించలేదు. ఊరంతా ఆమె కోసం వెతికారు, కాని ఆమె జాడలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో, ఎలా మాయమైందో ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది ఆమె దయ్యాన్ని చూసి భయపడి పారిపోయి ఉంటుందని అన్నారు. మరికొందరు ఆ పాడుబడిన ఇంట్లోని అమానుష శక్తులే ఆమెను లాక్కెళ్లి ఉంటారని నమ్మారు. అప్పటినుంచి ఆ దారిగుండా వెళ్లడానికి అందరూ భయపడేవారు. సాయంత్రమైతే చాలు, ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయేది. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఆ దారికి వెళ్లినా వారికి మల్లికను పిలిచినట్లు వినిపించే గుసగుసలు వినిపించేవని చెప్పుకునేవారు. కొన్నేళ్ల తరువాత కూడా మల్లిక ఏమైందో ఎవరికీ తెలియదు. ఆమె మాయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కాని ఆ శ్మశానం మరియు దాని పక్కనున్న పాడుబడిన ఇల్లు మాత్రం మల్లిక అదృశ్యానికి మూగసాక్ష్యంగా నిలిచిపోయాయి ఎప్పటికీ. ఆ ప్రాంతంలో ఎవరైనా ఒంటరిగా వెళుతుంటే వారికి ఇప్పటికీ మల్లిక పిలుపు వినిపిస్తుందని భయపడుతూ ఉంటారు. ఆ పిలుపు మరణం నుండి వస్తోందా లేక మరొక భయంకరమైన లోకం నుండి వస్తోందా అని ఎవరికీ తెలియదు. ఈ కథ మీకు భయాన్ని కలిగించిందని ఆశిస్తున్నాను.